అయిందా అలా? లేదు అలాంటిది లేదు. నాగార్జున గారు నాగార్జున గారు సార్, అంటే మీరు ఎప్పుడు చేసినా కూడా సినిమా అన్నపూర్ణ మీద చేసేవారు, సోలోగా చేసేవారు. బట్ ఈసారి మనం ఎంటర్టైన్మెంట్స్ మీద అట్ ద సేమ్ టైం సితారాతో కలిసి చేస్తున్నారు కదా, ఎనీ రీజన్ ఫర్ దట్ కొలాబరేషన్? మనం ఎప్పటి నుంచో ఉంది అదే ఉంది ఉంది సార్, బట్ కానీ ఎక్కువగా మీరు అన్నపూర్ణ మీద చేసేవారు కదా సినిమాలు, అంటే అన్నపూర్ణ అండ్ మనం రెండు. అదే కొలా బికాజ్ అన్నపూర్ణలో ఆల్రెడీ వీఆర్ డూయింగ్ అబౌట్ 4-5 ఫిల్మ్స్ ఇప్పుడు ఆల్రెడీ జరుగుతున్నాయి. సో దీన్ని మనంలో చేయాలని చేశాము. అండ్ కొలాబరేషన్ నాగవంశీ ఫస్ట్ యాక్చువల్గా వచ్చి నేను చేస్తాను సినిమా అన్నాడు, మా దగ్గర నుంచి తీసుకెళ్ళిపోతాను. కథ వినిన తర్వాత హీ వాంటెడ్ ద స్క్రిప్ట్ అండ్ ఆల్ ఆఫ్ దట్. అది నువ్వు మాకు యాజ్ అ ప్రొడ్యూసర్ తోడుండు, మిగతా అంతా మేము చూసుకుంటాం. సో వి బికేమ్ పార్ట్నర్స్ లైక్ దట్. సార్, మీరు మొన్న అన్నారండి నాగవంశీ గారి గురించి మాస్ పల్స్ బాగా తెలుసు అని చెప్పి. ఎస్. అంటే ఏంటండి, అంటే ఇప్పుడున్న జనరేషన్ మాస్ పల్స్ ఇవంతా డిఫరెంట్ అయిపోయిందా? ఎట్లా మీరు దీన్ని ఎట్లా? అంటే అట్లా అని కాదు, తను నంబర్ ఆఫ్ మూవీస్ చేస్తూ ఉంటాడు, కొంటూ ఉంటాడు, డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటాడు. ఇవన్నీ ఉంటే ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది డెఫినెట్గా. అండ్ డిస్ట్రిబ్యూటర్స్తో కలుస్తూ ఉంటాడు. అదంతా వెరీ వెరీ ఇంపార్టెంట్. అటువంటి పార్ట్నర్ అనేది నాకు కూడా ఇంపార్టెంట్ చెప్పడానికి. ఇది వర్కౌట్ అవుతుంది సార్ అని చాలాసార్లు మాకు డిస్కషన్స్ జరిగాయి. ఏమంటే అక్కడ కొంచెం ఆ సీన్ ఏదో కొంచెం బాగాలేదంట అంటే ఇమీడియట్గా నందుని పిలిచి కూర్చునేవాళ్ళం. అట్లా దే వాజ్ లాట్ ఆఫ్ డిస్కషన్స్ అండ్ దానికి బాగా హెల్ప్ అయ్యాడు. అండ్ ఆల్రెడీ హీఈస్ సితారా ఎంటర్టైన్మెంట్స్ అనేది ఎవ్రీబడి నోస్ అబౌట్ ఇట్. అఖిల్ గారు, అంటే ఫస్ట్ ఇందాక మురళి గారు మాట్లాడుతూ ఈ కథకి